నా యుక్తిని, నా అనుభవాన్ని, చివరికి నా వృత్తిని సైతం దారిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన ఎన్నికలలో పరాజయం పాలయ్యాడు. ఓడిపోయింది ప్రతాప్ రెడ్డి గారు కాదు, డాక్టర్ పరమేశ్వర్ అనేటువంటి ఆలోచనతోటి నేను తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కూడా నేను గురి అయినాను. నేను గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నాకు ఇంత మనస్తాపం జరగలేదు. నేను ఎంత బాధపడ్డాననే దానికి నిలువెత్తు సాక్ష్యం స్థానిక నాయకుడు కుర్మ ఆగమరెడ్డి గారు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి దురదృష్టం ఏమి జరిగిందో ఏమో, ఏ మాయ జరిగిందో నాకు తెలియదు, కానీ ఆయన వైఖరిలో తీవ్రమైనటువంటి ఆయన ఆలోచనలో కానీ, ఆయన పనితీరులో కానీ, పార్టీ పట్ల ఆయన అనుసరించే విధానమే కావచ్చు, నేను తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నాను. గత 40 సంవత్సరాలలో నేను నిమ్మరాజరెడ్డి గారితో పనిచేశాను, మండల శ్రీరాములు గారితో 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కలిసి పనిచేశాను, ఒక 5 సంవత్సరాలు విభేదించి పనిచేశాను. ఈవెన్ గౌరవ ముత్తిరెడ్డి గారితో కూడా నేను 5 సంవత్సరాలు కలిసి పనిచేశాను. 5 సంవత్సరాలు తీవ్రంగా విభేదించి పనిచేసినటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 2 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాలు లేనటువంటి పరిస్థితిలో ఇంత నిర్వీర్యంగా